ఇప్పుడు విమర్శించినట్టు ఉంటుంది కానీ అసలు ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులను ఎవరు లెక్కలు తీసుకోలేదు. అదొక బాధాకరమైన విషయం. ఏంటంటే మేము బాధపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. మా కార్మికులు బాధాపితే ఎవరిని బతకాలి, మేము బతుకుతున్నాం. కానీ ఎవరిని చేయి జాపే పరిస్థితి దేవుని దేవల లేదు. కానీ ఇప్పుడు ఊడ్చే కార్మికులను నేను అక్కడే ఏర్చుకున్నాను అంటది. మరి ఇంటింటి చెత్త సేకరణ తీసుకొచ్చిన కార్మికులు అసలు ఆ లెక్కలనే లేరా? అంటే అప్పుడు కరోనా పేషెంట్ కూడా సంబంధించిన అన్ని కూడా అన్ని కూడా ఇదే బండ్లు వచ్చేది. అదే డస్ట్బిన్ మా కార్మికుడే తీసుకొని తన చేతులతోని దానిలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. అట్లా 8 మంది కార్మికులు చనిపోయారు మా కార్మికులు కరోనా టైంలో. ఎవ్వరు ఆదుకోలేదు. ఇప్పుడు నేను ఏదో అభియోగం మోపినట్టు అవుతుంది కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఊడ్చే వాళ్ళకి మీరు ఇచ్చిండ్రు, ఎంత దొరికితే అట్లా పెంచిండ్రు, ఓకే సంతోషమే. వారు కూడా కార్మికులకు ఎంత పెంచినా కూడా యూనియన్ నాయకునిగా నేను హర్షిస్తాను. కానీ మరి ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులు ఏమైండ్రు? వాళ్ళకి ఒకసారి బండి ఇచ్చినాం, సబ్సిడీ మీద అయిపోయింది, ఓ జీతం ఇచ్చేది లేదు. మాకు ప్రజలే దేవుళ్ళు. వాస్తవం చెప్పాలనంటే ఇప్పుడు మీరు ఇచ్చే పైసలే మా కార్మికులకు. ఎవరన్నా అయ్యప్ప అని చెప్పేసి అని కొద్దిగా బతిలాడితో 100 ఇస్తే సంతోషము. ఒకడైతే డైరెక్ట్ కార్మికులు కొట్టడానికి కొట్టిండ్రు, చాలా దాడులు జరిగినాయి. ఇప్పటికి కూడా కార్మికులు కొంతమంది తెలివి తక్కువలు ఉంటారు, వాళ్ళు కార్మికుల మీదకి చెత్త సేకరణ చేసే కార్మికుల మీద దాడి చేసినాం అంటే ఎంత అమానుషం. సో ఇవన్నీ జరిగినాయి. మాకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వలేదు. మా కార్మికులకు కరోనా టైంలో చనిపోయినా కూడా ఇవ్వలేదు. ఒక్కటి బాంబ్ బ్లాస్ట్ అయ్యి టీబీటీలో బాంబ్ బ్లాస్ట్ అయితే దానిలో నేను ఒక 10-20 సార్లు తిరిగితే అప్పుడు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు వారు బాగా స్పందించి వారికి ఒక ఉద్యోగం పెట్టించడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం కూడా వారు మన డిప్యూటీ మేయర్ శ్రీలత మేడం గారు వారు బాగానే ఇనిషియేటివ్ తీసుకొని సపోర్ట్ చేసిండ్రు. కానీ జరగాల్సింది 100% వీరికి జరగాల్సింది ఒక్కటి మాత్రం వాస్తవం. ఇలా హైదరాబాద్ క్లీన్గా ఉంటుంది అని అంటే ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికుల పాత్ర చాలా పెద్దది. ఇప్పటికైనా గుర్తించండి. ఇలా వీళ్ళు లెక్కలు లేరు, వీళ్ళు ఏమంటలేరు కదా అని చెప్పేసి అనుకోవడం తప్పు. కార్మికులు ఒకరు లేవడం అనేది ఎప్పుడు లేవాలని అప్పుడు లేస్తుంది, కానీ అంతదాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రశాంతంగా ఉన్నది. మీరు అందరిని గుర్తిస్తున్నారు, పాలకులు అందరినీ గుర్తిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కార్మికులకు ఏ కార్మికునికి మనం ఏం చేయలేదు అని చెప్పేసి అని చెప్పితే కనుక ఫస్ట్ మా ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులే. మాకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా లాభం చేకూరలేదు. ప్రభుత్వం కానీ లేకపోతే మాకు ఓన్లీ ప్రజలు మాత్రమే మాకు దేవుళ్ళలాగా ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి జరగలేదు. మేము ఒకవేళ ఫైనల్ కంక్లూజన్ మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ తోటి ముందుకెళ్దామని అనుకుంటున్నాం. అంటే ఏదో వెనుకటి కాలం మూస పద్ధతిలో డౌన్ బంద్ అని ఇట్లా అనే రకం కాదు. చదువుకున్న లీడర్లము. సో అన్నీ ఆలోచించే ఏ రకంగా ముందుకు పోతే ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తుంది. అట్లే కార్మికులు కూడా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు పోయినరు 59,000 మంది కార్మికులు. పద్ధతి లేక కరెక్ట్ కమ్యూనికేషన్ లేక పోయినారు కాబట్టి ఇలా యూనియన్ లీడర్ దెబ్బతిన్నాడు. సో అటువంటిది ఏర్పడకుండా మనం ఏదన్నా పిలుపునిస్తే దాని ఫైనల్ కంక్లూజన్ ఏందో కూడా ఆలోచించుకొని ముందరకు పోదామని ఆలోచన చేస్తున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. కానీ ఒకటే, మన ఇంట్లో ఛాయ్ తాగితే ₹100 ఖర్చు అవుతున్నాయి, మన చెత్త తీసుకొని పోయేటానికి ₹100 ఇస్తే తప్పేమున్నది అనేది ఆ మైండ్ సెట్ ప్రజలలో రావాలి. ప్లస్ ప్రభుత్వాలకు కూడా మరి వీళ్ళకి ఏం చేయాలి మనం అనేది కూడా రావాలి. ఏమన్నా అంటే నీకు ఇన్సూరెన్స్ ₹1,00,000 చేస్తాం, ఇంకోటి పోయినాక కాదు కదా, ఉన్నప్పుడు మీరు వాళ్ళు బతకాలి కదా. సో అదే ఆలోచించాలనేది నా రిక్వెస్ట్. మనం ఆటోలు చూసుకుంటే ఆటో ఒకటికే 10 ఆటోలు 20 ఆటోలు అట్లా ఉండేవి. సో ఇందులో కూడా చెత్త ఆటోల్లో కూడా ఒకరికే ఇద్దరు, అంటే వాళ్ళ భార్య పేరు మీద కావచ్చు, వాళ్ళ పేరు మీద కావచ్చు అని చాలా వచ్చినాయి. అట్లాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి నిజంగా ఉన్న రిక్షా కార్మికుడికి ఏమైనా న్యాయం చేసిరా? అట్లా మీరు చెప్పింది 100% కరెక్టు. ఏమైందంటే ఇప్పుడు అధికారులు అందరూ ఒక తీరు ఉంటారు అనేది లేదు. కొంచెము ఏదో సన్నిహితంగా ఉండి ఈ ఏరియాలో నాకు ఒక బండి ఇప్పి అని చెప్పేసానని వేరే వాళ్ళతో చేపించడానికి, ఇది కూడా ఒక చిన్న సైజు మాఫియానే. కార్మికులు కాదు, కార్మికులు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఒక కాంట్రాక్టర్గా మన కొంతమంది అధికారులతో, అందరు అధికారులు అనాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది అధికారుల చేతులు జడిపో లేకపోతే వాళ్ళకున్న కమ్యూనికేషన్ తోటో బండ్లు ఇప్పించుకున్న మాట వాస్తవం. ఒకటే ఇంట్లో ఆయనకు, వాళ్ళ ఆవిడకు, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ తమ్ముడి భార్యకి ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఒకరి దగ్గర 4-5 బండ్లు ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ సరే ఇక కష్టపడే కార్మికుడే కదా, వాళ్ళు ఏమో ఇప్పుడు భార్యాభర్తలు మేము కష్టపడుతున్నామన్నా అని చెప్పేసి అన్నప్పుడు కంపల్సరీ అది వదిలేయాల్సిందే. కాకపోతే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఈ తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా కార్మికుల యూనియన్కి సంబంధించిన సిస్టమ్ ఏంటంటే, ఎప్పటి నుంచో సపోజ్ ఒక ఏరియా తీస్తున్నారు చెత్త, తీస్తూ ఉంటే ఇవాళ రేపు హైదరాబాద్ ఎక్కడికో పోతా ఉన్నది, పెరుగుతున్నప్పుడు నా ఏరియా పెరుగుతున్నది అన్నాను అనుకున్నప్పుడు ఇంకోళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళ మధ్యలో తాకులాటలు, వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి కమిషనర్ గారి దగ్గర, అంతకుముందు ఉన్న కమిషనర్ల దగ్గర మాట్లాడితే, మీతో పాటు మీ అన్ననో మీ తమ్ముడో మీ భార్యనో ఇంకొక బండి పెట్టండి, ఈ ఒక్క బండితోనే అంత తీస్తానంటే కాదు. ఏరియా పెరిగినప్పుడు ఒక బండి 300 నుంచి 500 ఇళ్ళ దాకా చెత్త తీయొచ్చు. లేదు ఇంకో కొద్దిగా కష్టపడేటోడు ఉన్నాడు అని అనుకుంటే 800 ఇళ్ళ దాకా కూడా తీయొచ్చు. కానీ మనము మినిమం వేసుకునేది ఏందో ఒక 500 ఇంటింటి చెత్త సేకరణ మాత్రం ఒక 500 ఇళ్ళు చేయొచ్చు. మాస్ బస్సులో అయితే ప్రతి ఇంటికి అటెండ్ కావాలనుకుంటే 500 ఇళ్ళ చెత్త తీయొచ్చు. అట్లా ఒకవేళ ఏరియా పెరిగినప్పుడు ఇదే ఆటోను వాడాలి అని చెప్పేసి అంటే కష్టమవుతుంది. మీరు ఇంకో ఆటో తెచ్చుకోండి, మేము మీకు స్కానర్లు ఇస్తాము, పర్మిషన్ ఇస్తాము, డంపింగ్ యార్డ్కి వెళ్ళడానికి కూడా మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి మేము వాళ్ళతో చెప్పించడం జరిగింది. సో ఆ గొడవలు ఏం లేవు. కానీ మీరు అన్నట్టు అక్కడక్కడ ఈ తగాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా అయితే యూనియన్ పనిచేస్తున్నది. అలాగే మధ్యలో కూడా కొన్ని ఆటోలు మిస్ అయినాయి, అవి అసలు ఎక్కడికి పోయినాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. అట్లాంటివి ఏమైనా మీకు దృష్టికి వచ్చినాయా? 14 ఆటోలు షేర్లింగంపల్లి జోను చందనగర్లో 14-12 ఆటోలు మిస్ అయినాయి. అవి మిస్ కావడానికి కారణం ఏంటంటే ఇదే మిస్యూజ్ చేసిండ్రు. నిజంగానే ఏరియా ఉండి ఆటో లేదు అని అనుకుంటే వాళ్ళకి ఆటో ఇస్తే బాగుంటుండే. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది అధికారులను మచ్చిక చేసుకొని తీసుకొని అవి ఇక్కడ కాదు, ఎక్కడనో కర్నూలులో, అనంతపూర్లో అక్కడ ఎక్కడనో దొరికినాయి వెహికల్స్. సో వాటిని రికవర్ చేసిండ్రు. దానికి యూనియన్ కూడా కోఆపరేట్ చేసింది. నిజంగా పనిచేసే కార్మికునికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. అట్లా అని చెప్పేసి జిహెచ్ఎంసీ తప్పుదో పట్టించి వెహికల్ తీసుకొని ఎక్కడన్నా హైడ్ చేస్తాము అని చెప్పేసి అంటే దాన్ని కూడా యూనియన్ ఉపేక్షించదు కదా. సో అప్పుడు కోఆపరేట్ చేసిన ఆ వెహికల్స్ కూడా రిటర్న్ కంబ్యాక్ అయినాయి. ఇప్పుడు వెహికల్ తీసుకొని పోయిన ఎంత తప్పో ఆ వెహికల్ ఇచ్చిన కూడా అదే తప్పు కదా. మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. సో అది జిహెచ్ఎంసీ కాస్త దాని మీద నిఘా పెడితే బాగుంటుంది.